హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ ఫినాలే వీక్ చాలా దగ్గరికి వచ్చేసింది కదా. ఎవరు గెలుస్తారో అని అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పటికే టాప్ 2 లో గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ అని సోషల్ మీడియాలో తెగ రచ్చ స్టార్ట్ అయిపోయిందబ్బా. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో మీరు ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఎవరికి ఎంత శాతం ఉందో చూసేద్దాం అనమాట. అండ్ ఒక గేమ్ ఆడదామా? నిఖిల్ గెలుస్తాడు అనే వాళ్ళు వీడియోని లైక్ చేసేసేయండి. అండ్ గౌతమ్ గెలుస్తాడు అనుకునే వాళ్ళు గౌతమ్ అని BB8 విన్నర్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బోల్డ్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుందన్నమాట సోషల్ మీడియాలో. రీతూ వచ్చేసి ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో భాగంగా మీరు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు చూస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు గాను అప్పుడప్పుడు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. మరి బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకున్నారు అని అడిగేసరికి గౌతమ్ గెలవాలని అనుకుంటున్నా. ఎందుకనంటే నేను గౌతమ్ ని చాలా షోస్ లో చూడటమే తప్ప పర్సనల్ గా తెలియదు. గౌతమ్ ఏంటంటే చాలా జెన్యున్ గా ఉంటాడు, చాలా కైండ్ అనమాట. అసలు షోస్ లో కూడా వచ్చాడా, తన పని తను చేసుకున్నాడా, వెళ్ళిపోయాడా అనేటట్లు ఉండేవాడు. మరి బిగ్ బాస్ లో కూడా అలానే ఉన్నాడు కదా అని యాంకర్ చెప్పేసరికి అవును అదే చెప్తున్నా, గౌతమ్ బిగ్ బాస్ లో కూడా అలానే ఉన్నాడు. అసలు మాస్క్ అనేది లేకుండా ఉన్నాడు. తప్పు ఉంటే ప్రశ్నిస్తాడు, తప్పు చేస్తే తాట తీస్తాడు అనేటట్లు ఉన్నాడు. ఒక వైల్డ్ కార్డ్ గా వచ్చి ఫినాలే వీక్ దాకా వచ్చి తనకంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్నాడు కదా, అది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు అన్నట్లుగా రీతూ చౌదరి అయితే చెప్పుకొచ్చిందా. సో దాంతో గౌతమ్ ఫైనల్ రేస్ లో వెళ్ళడం ఖాయం అనిపించేస్తుంది. మరి గ్రాండ్ ఫినాలేకి ఒక స్పెషల్ గెస్ట్ అయితే రాబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరు అనేది ఆల్రెడీ మన ఛానల్లో రివీల్ చేసేసాం. మరి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్లోకి వెళ్లి చూసేసేయండి. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు గెలుస్తారనేది కింద కామెంట్ బాక్స్ లో చెప్పమన్నా కదా, త్వరగా కామెంట్ అయితే చేసేయండి.